హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీ కుక్స్ 17 అండి. ఇవాల్టి రెసిపీలో నేను మల్టీగ్రెయిన్ దోస, పల్లి కొత్తిమీర చట్నీని చూపించబోతున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నెను తీసుకొని 1 కప్పు మల్టీగ్రెయిన్ ఆటాని యూజ్ చేసుకుంటున్నాను. గోధుమ పిండిలో ఉప్పు ఎక్కువ వేయకూడదండి. కొంచెమే ఉప్పు వేసుకోవాలి. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉన్న దోస పిండండి. అందులో ఒక చిన్న గెరిటెడంత పిండి వేస్తున్నాను నేను అంతే. ఎందుకంటే మనకు అది బాగా పెనానికి అతుక్కోకుండా బాగా వస్తాయండి దోసలు. అందుకోసము కొంచెం నీళ్లు వేసుకునేసేసి బాగా కలిపేసుకోండి. గోధుమ పిండి కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు ఏర్పడతాయి. అందుకోసమని మీరు చేత్తో కలుపుకున్నారంటే ఉంటలేమీ లేకుండా బాగా కలిసిపోతుందండి పిండి. ఇలా మీరు చేత్తో మొత్తము నలుపుతూ కలిపేసుకోండి. ఇంకొంచెం నీళ్లు వేసుకునేసేసి అరగంట సేపు ఈ పిండిని బాగా నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే మీకు దోసలు బాగా వస్తాయి. కన్సిస్టెన్సీ చూడండి. అరగంట సేపు నానుతూ ఉంటుంది. ఆలోపు మనం కొత్తిమీర పల్లి చట్నీ చేసేది చూద్దాం. మీకు తెలుసా అండి కొత్తిమీర పల్లి చట్నీ చేసేది? చూడండి, నేను ఇక్కడ కళ్ళుప్పును వాడుకుంటున్నాను. చింతపండు నానబెట్టి ఆ రసం తీసి పెట్టుకున్నాను. వేయించి పెట్టుకున్న పొట్టు తీసేసి శనగ్గింజలండి ఇవి. అదే అండి పల్లీలని కూడా అంటారు కదా. బుడ్డమిరపకాయలండి, ఇవి కొంచెం బాగా కారం ఉంటాయి. అందుకని నేను ఇక్కడ ఒక 5-6 వాటిని తీసుకున్నాను. మీకు తగినంత కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు వేసుకోవాలి. కొత్తిమీరని తర్వాత కొంచెం బరగ్గా రుబ్బుకొని తర్వాత ఈ 2 వేసుకోవాలండి. ఈ చింతపండు, కొత్తిమీర. తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి మనం సగం మెదిగిన తర్వాత వేసి తగినంత నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ నున్నగా రుబ్బేకండి, కొంచెం బరగ్గా పెట్టుకోండి. అప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు తగినంత నీళ్లు వేసుకునేసేసి చట్నీ కన్సిస్టెన్సీలో బాగా కలిపేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ చట్నీ. దోసల్లోకి, ఇడ్లీలోకి మా వైపు చాలా ఫేమస్ అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. పైనుంచి సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, అదే అండి ఉల్లిపాయలు, అవి వేసుకోండి. చాలా బాగుంటుంది చట్నీకి. ఇప్పుడు అరగంట సేపు నానిన తర్వాత ఈ దోస పిండిలో కొంచెం మీరు దోసలు వేసే ముందు చిటికెడు వంట సోడాను వాడుకోండి. అదే అండి దోసల సోడాను వేసి బాగా కలుపుకొనేసి వేడెక్కిన పెనం పైన, ఇది మొదటి దోస కాబట్టి నేను కొంచెంగా ఆయిల్ అప్లై చేస్తున్నాను పెనానికి. కొద్దిగా అలా రాసేసుకొని దోసలు వేసేసుకోవడమే అండి. చూడండి బ్యాటర్ ఎలా ఉందో, పలుచుగానే ఉంది కదండి. బాగా ఎర్రగా వస్తాయండి గోధుమ పిండి దోసలు. ఇది మనము డయాబెటిక్ ఫ్రెండ్లీ దోశ అని చెప్పొచ్చు. మనం కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ దోసలు వేసుకోవచ్చండి. వారంలో ఒక 2-3 రోజులు హెల్తీ దోశ అని కూడా అనొచ్చు. ఆయిల్ కొద్దిగా అక్కడక్కడ 2-3 చుక్కలు అలా వేసుకొని పెనాన్ని బాగా అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపులా దోశ కాల్చుకోండి. నాకైతే సరిగ్గానే మంట రాదండి ఒకవైపు, కాబట్టి నేను బాగా మార్చుకోవాల్సి వస్తుంది. చూడండి ఎంత ఎర్రగా వచ్చాయో దోశలు. చాలా బాగుంటాయండి. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. చాలామందికి ఈ దోశలు తెలిసే ఉంటాయండి. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ చిన్న వీడియో. మరొక దోశని కింద నూనె అప్లై చేయకుండా మీకు దోశ ఒకటి పోసి చూపిస్తున్నాను. అంతే అండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు మీరు చేసుకోవడమే. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ. ఇవి ఇన్స్టెంట్ దోశలు కాబట్టి కొంచెం టైం తీసుకుంటాయండి కాలడానికి. 2 వైపులా తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. దోశలు బాగుంటాయి లోపలి వరకు కాలి. అంతే అండి. ఇవాల్టి నా బ్రేక్ఫాస్ట్లో పల్లి చట్నీ, మల్టీగ్రెయిన్ దోశ తిన్నాను. మీరేం తిన్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.